సండే స్కూల్కి వెళ్తాను రోజు. అయితే ఆ సండే స్కూల్కి వెళ్తున్నప్పుడు రోజు సండే స్కూల్ వెళ్తా. ఒకరోజు సండే స్కూల్ టీచర్ వాళ్ళకి ఒక కథ చెప్పి దాంట్లో మొదలు ఏంటంటే ఐ విల్ ఫాలో జీసస్, అంటే నేను యేసయ్యని వెంబడిస్తాను, సాతాన్ని వెంబడించను అని చెప్పి సండే స్కూల్ టీచర్ వాళ్ళతో చెప్తుంది. అలానే మేరీ ప్యారీ ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు ఆ మాటలు విని ఇంటికి వెళ్తారు. అయితే మేరీ అంటది, మేరీ ప్యారీతో అంటది, మనం కూడా వి ఫాలో జీసస్, మనం యేసయ్యని వెంబడిద్దాం, ఆయన మాటలు విన్నాము, అక్క చెప్పారు కదా సండే స్కూల్లో టీచర్స్ చెప్పారు కదా మాతో, వాళ్ళు చెప్పినట్టు విన్నాము, దేవుని వాక్యం విని ఆయనతో మనం వెంబడిద్దాము అని అనుకుంటారు. అయితే ప్యారీ ఏమంటదంటే, వద్దక్క మనము దేవుడి మాటలు వినొద్దు, నువ్వైతే దేవుడి మాటలు విను, నేను సాధారణ మాటలు వింటాను అని అంటది. ఎందుకు ప్యారీ అలా అంటాము, సండే స్కూల్ టీచర్ మనతో చెప్పింది కదా మనం వినాలి దేవుడి మాటలు అని చెప్పి అంటే, లేదక్క దేవుడి మాటలు వింటే మనం ఎట్లా సినిమాలకి వెళ్ళాలి కదా, షికారులకి వెళ్ళాలి కదా, అట్లా ఫ్రెండ్స్తో తిరగాలి, అసలు ఎంజాయ్మెంట్ ఏమి ఉండదక్క, దేవుడి మాటలు వెళ్తే ఓవర్ ఎప్పుడు సండే స్కూల్ అయినా బాగోదు, నేను సాధారణ మాటలే వింటాను అని ప్యారీ అడిగింది. మేరీ ఇంకా బాధపడుతూ, సరే నీ ఇష్టము, నేనైతే దేవుడి మాటలు వింటాను, ప్రతి సండే నేను సండే స్కూల్కి వెళ్తాను అని చెప్పి అంటారు. ఇంకా అప్పటి నుంచి ప్రతి వారము మేరీ ఏమో సండే స్కూల్కి వెళ్తాము, ప్యారీ ఏమో బయటకి వెళ్తాము. సండే స్కూల్కి వెళ్ళినా కానీ అమ్మ దేవుడి మాటలు వినేది కాదు, సాధారణ చెప్పిన మాటలానే సినిమాలకి వెళ్ళటము, షికార్లు వెళ్ళటము ఇట్లా చేస్తూ ఉండేది. అలానే అలా రోజు జరుగుతూ ఉంటే చక్కగా మేరీ ఏమో చక్కగా స్కూల్కి వెళ్తూ, సండే స్కూల్కి వెళ్తూ, చక్కగా అన్నింటిలో ఫస్ట్ ఉంటూ చక్కగా మంచిగా హ్యాపీగా ఉంది. ఈ ప్యారీ ఏమో ఎంజాయ్ చేస్తూ ఉంది. తనకి ఇప్పుడు అర్థం కావట్లేదు దేవుడి మాటలు వినకపోతే ఏమవుతుందో ఏంటో అని చెప్పి. ఇంకా అలానే సాధారణ మాటలు వింటూ ఉంటే అలా సండే, ఇప్పుడు మీరు బీబీఎస్కి వచ్చారు కదా, అలాగే వాళ్ళిద్దరికి కూడా సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. సమ్మర్ హాలిడేస్కి ఇంకా బీబీఎస్ జరుగుతుంది కదా అని చెప్పి మేరీ ప్యారీతో మనం బీబీఎస్కి వెళ్దాము, సండేస్ బీబీఎస్ జరుగుతుంది కదా, మనం అమ్మమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా మనం బీబీఎస్కి వెళ్దామని చెప్పి అంటది. కానీ ప్యారీ ఏమో నేను బీబీఎస్కి రాను, నేను బయటకి వెళ్తాను అని అనుకుంటుంది. ఇంకా మేరీ ఏమో బీబీఎస్కి చక్కగా 3 రోజులు జరిగిన బీబీఎస్కి చక్కగా వెళ్ళి డ్యాన్స్ నేర్చుకుంటూ దేవుడి మాటలు వింటూ చక్కగా చేస్తుంది. అయితే ప్యారీ ఏమో అక్కడ ఫ్రెండ్స్ దొరుకుతారు అన్నమాట. ఇలానే ప్యారీ లానే ఒక గుంపు ఉన్నారు బయట. ఆ గుంపులో ప్యారీ వెళ్ళి వాళ్ళతో కలిసిపోయి వాళ్ళంతా కలిసి చెరువుకు వెళ్దామని ప్లాన్ చేస్తారు. అక్కడ ఊళ్ళో ఒక చెరువు ఉంటుంది, ఆ చెరువుకి వెళ్దాం, మనము చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేద్దాము, మన సండే స్కూల్కి వెళ్ళొద్దు, బీబీఎస్కి వెళ్ళొద్దు, ఏం వెళ్ళొద్దు, మనం చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని చెప్పి అందరు కలిసిపోయి చెరువు దానికి వెళ్ళడానికి వెళ్తారు. అయితే అక్కడికి వెళ్తే ఒక చెరువులో వెళ్ళే ఎంట్రన్స్ దగ్గర ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు మీద ఏం రాసి ఉంటుంది, ఇక్కడ లోపలికి ఎవరికి ప్రవేశం లేదు, జాగ్రత్త, ముసలు ఉన్నాయి జాగ్రత్త అంటారు. ముసలు అంటే ఏంటో తెలుసా, ముసలు కొరికేస్తాయి ఏం తెలుసా. అలానే ప్యారీ చూసింది, చదివింది, ఆ బోర్డు కూడా చదివింది, ఆ ముసలు ఏం చేస్తాయి అనుకొని నిర్లక్ష్యం చేసుకొని చెరువులోకి వెళ్ళిపోతారు. వాళ్ళంతా ఫ్రెండ్స్ అందరూ కలిసి చెరువులోకి వెళ్తారు. అలా వెళ్తూ ఉండగా పాస్ట్ అంకుల్ వస్తాడు. అక్కడ దారిలో వెళ్తూ పాస్ట్ అంతా చూస్తాడు, ప్యారీని చూస్తాడు. ప్యారీ తెలుసు కదా, మేరీ తెలుసు. ఇంకా ప్యారీ దగ్గరికి వెళ్ళి, ఇదేంటి ప్యారీ నువ్వు ఇక్కడ ఉన్నావు, బీబీఎస్కి రాలేనా, మీ అక్కకి బీబీఎస్లో ఉంది కదా అని అడిగాడు. అడిగితే లేదు రాలేదని చెప్పేసి తడబడుతూ మాట్లాడేసింది. తప్పు చేస్తుంది కదా, బీబీఎస్కి వెళ్ళకుండా చెరువుకి వెళ్ళిపోయింది కదా మాట వినకుండా. ఇంకా సరే అని చెప్పి ఇంకా పాస్ట్ అంకుల్ కూడా సరేలేదు అని చెప్పేసి వెళ్ళిపోతే అక్కడ ఏం జరుగుతుంది, చక్కగా వాళ్ళని చెరువులో ఆడుకుంటున్నారు. అందరు కలిసి ఆడుకుంటూ ఉంటుంటే సడన్గా ప్యారీకి కాలుని ఏదో పట్టుకున్నట్టు అనిపించింది. కాలు ఏం పట్టుకుంది, ముసలి కాలు పట్టుకుంది. ఆమెకు అది అర్థం కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ ముసలి కాళ్ళలాగా యాక్ట్ చేస్తున్నారేమో, వాళ్ళు పట్టుకున్నారేమో అనుకొని, ఎవరు నన్ను పట్టుకొని ఆడుకుంటున్నారు, తీయండి వదలండి నా కాలు అని చెప్పి అంటారు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కాలు పట్టుకుని తిరిగి చూస్తే వాళ్ళ ఫ్రెండ్స్ కాలు పట్టుకుని ముసలి పళ్ళతో కొరికింది ప్యారీ కాళ్ళు. అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా భయపడిపోయారు, ముసలి వచ్చింది కదా, ప్యారీ చెప్తే వినలేదు, మనం తీసుకొచ్చేసిన చెరువులోకి అని చెప్పేసి వాళ్ళు అందరూ పారిపోయి వెళ్ళిపోతారు ఇంటికి. ప్యారీ ఏమో అక్కడే ఉంటారు. ముసలి ఇంకా కొరకటం మొదలుపెట్టేస్తుంది. దేవుడి మాటలు వినుకుని సాధారణ మాటలు వెళ్ళిపోయింది కదా. ఇంకా అలాగా ఆ ముసలి కొరుకుతూ ఉంటే కొరుకుతా తన బాడీ దగ్గర కూడా కొరకడానికి వచ్చేసింది. బాడీ కూడా కొరుకుతూ ఉంది. ఇంకా తను ఆలోచించుకుంటూ ఉంది, మా అక్క మాట వినలేదు, నేను సండే స్కూల్కి వెళ్ళినా బాగుండేది, దేవుడి మాట విన్నా బాగుండేది, ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పి, ఎందుకు ఇలా జరుగుతుంది. సాతాను పక్కన నుంచి నవ్వుతుంటే దానికి వినిపించింది. సాతాను వచ్చి పక్కన నవ్వుతా ఉంది. ఎందుకు సాతాను నవ్వుతున్నావు, నేను నీ మాటలే కదా
నువ్వు చెప్పినట్టు నేను సండే స్కూల్కి వెళ్ళట్లేదు, వీవీఎస్కి వెళ్ళట్లేదు, దేవుడిని వెంబడించట్లేదు కదా, నువ్వు చెప్పిందే వెంబడించుంటే నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు, ముసలి తినేలా నన్ను ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతారు. అప్పుడు సాతాను నవ్వుతూ చెప్తాడు, నేను నన్ను నమ్మిన వాళ్ళు, నన్ను ఫాలో అయిన వాళ్ళు అందరూ ఇలానే అవుతారు, చివరికి ఇలానే చనిపోవాల్సి వచ్చింది. నువ్వు మీ అక్క మాటలు వినకుండా, దేవుని మాటలు వినకుండా ఇలా చెరువులో నన్ను ఫాలో అవుతూ వచ్చావు కదా, ఇంకా నా దగ్గరికి వచ్చేస్తావు, నువ్వు అందరికి చివరికి ఇలానే చచ్చిపోవాలి, సరే చచ్చిపో అని చెప్పి నవ్వుతా మానేపోయింది సాతాను. ఇంకా ఆమె లాస్ట్లో అనుకుంటుంది, దేవుడు నేను కూడా అక్క వాటి ముందే బాగుండేది, దేవుడి మాటలు వినాల్సింది, సండే స్కూల్కి వీవీఎస్కి చక్కగా వెళ్ళాల్సింది అని చెప్పి అనుకుంటుంది. ఇంకా అనుకోని చివరికి ఆమె ముసలిని తినేస్తుంది, మొత్తం పేస్ట్ కూడా తినేస్తుంది, మొత్తం తినేస్తుంది. వీళ్ళు ఫ్రెండ్స్గా వెళ్ళారు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పేశారు, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి ఇట్లా ప్యారీ మమ్మల్ని తీసుకెళ్ళిన చెరువులోకి ముసలి తినేస్తుందని. వాళ్ళు వచ్చేసరికి ఏం మిగిలింది అక్కడ, అమ్మాయి బ్లడ్ ఉంది, మొత్తం అమ్మాయి రక్తం అంతా చెరువులో పారిపోయింది, మొత్తం ఎర్రగా అయిపోయింది ఆమె బట్టలు. ఇంకా ముసలి మొత్తం తినేసింది, అమ్మాయిని మొత్తంగా తినేసి బట్టలు ఇంకా అమ్మాయి రక్తం మిగిలిపోయింది, మొత్తం రక్తం చెరువులాగా పారిపోతుంది చెరువులో, ఇంకా మొత్తం బ్లడ్గా నిండిపోయింది. అయితే ఇప్పుడు ఏం అర్థమైంది మీకు ఇందులో, సాతాను మాటలు వినాలా, దేవుని మాటలు వినాలా? దేవుని మాటలు వింటే ఏం జరుగుతుంది, మంచి జరుగుతుంది, మనం అందరిలో అంతగా హ్యాపీగా ఉంటాము చక్కగా. మరి సాతాను మాటలు వింటే ఏమవుతుంది, ప్యారీ లాగా చచ్చిపోతారు, లాస్ట్కి వాళ్ళు చనిపోతారు.